వారి దోణిలు నడిపించటంలో వారి చేత కాలేదు. సముద్రం ఉప్పొంగుతుంది, కెరటాలు వచ్చేసి దోణి మీద పడుచున్నాయి. ఆ సంభవించిన ఆ సంఘటన చూసి ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని ఉన్నారు. అయితే ప్రాణాపాయ స్థితి తప్పించుకోవాలని ఆ దోణికు ఒడ్డును చేర్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రయత్నమో ఫలించలేదు. వారు మిక్కిలి కష్టపడుచుండగా యేసు చూచి, నీ బాధను చూచే దేవుడు, నీ మనసును చూచే దేవుడు, నీ ఆలోచనను చూచే దేవుడు, సమస్తము చూచే దేవుడు కనుక ఆయనకు సమస్తము తెలుసు. ఈ మానవ లోకములో మనకు ఏ సమయమునకు ఏది జరుగుతుందో అది జరిగే సంఘటన ముందుగానే తెలుసుకునే దానికే యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించే సమయమందు ఇక్కడ తన బిడ్డలకు జరిగే సంఘటన ఆయన కళ్ళెదుట కనబడుతుంది. ఆయన కళ్ళెదుట కనబడుతుంది. తన బిడ్డలకు ఏ సమయమున ఏ ఆపద జరిగినా, ఏ కష్టము జరిగినా, ఏ ఇబ్బందులు జరిగినా యేసుకు కనబడుతూ ఉంటాయి కనుక వెంటనే ఆయన స్పందించి నీ కష్టమును తెలుసుకొని, నీ బాధను తెలుసుకొని వాటి నుండి నీకు విడుదల కలిగించాలని ఆయనే నీ దగ్గరికి వస్తాడు. ఆయనే నీ దగ్గరికి వచ్చి ఆ శ్రమ నుండి, కష్టము నుండి, బాధ నుండి నీకు విడుదల కలిగించేటువంటి దేవుడు.